బంగారం రేట్లు భారీగా తగ్గనున్నాయి. గత 1 వీక్ నుండి చూసుకుంటే చాలా వరకు తగ్గింది. ఔన్స్ రేట్ 2,900 నుండి 2,600 దాకా వచ్చింది. ఫర్దర్ ఇంకా 2,500 2,400 యూఎస్ డాలర్స్ అవ్వచ్చు. కాకపోతే దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా గోల్డ్ రేట్ ఎందుకు తగ్గుతుంది? ట్రంప్ విన్నింగ్ ఈజ్ మెయిన్ కాజ్. ట్రంప్ గెలవడమే బంగారం తగ్గడం రీజన్. కాకపోతే ఈ బంగారం ఎంతకాలం తగ్గుతుంది అనేది మనకు తెలియదు. మన అక్టోబర్ సెప్టెంబర్లో చూసుకుంటే రేట్లు చాలా ఉన్నాయి. దానికి భిన్నంగా గత 15 రోజుల్లో చాలా వరకు 10-15 రోజుల్లో చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ 82,500 నుండి ఇప్పుడు తులం 76-75,000కి వచ్చేసింది. ఇంకా కొద్ది పడుతుంది. అంచనాల ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ 24 క్యారెట్ అనేది 69,000-70,000కి రావచ్చు. అండ్ 22 క్యారెట్ అనేది 60,000-61,000 రావచ్చు. అంటే అక్కడ మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. అంచనాల ప్రకారం ఫెడరల్ రిజర్వ్ 0.25% తగ్గించింది ఇంట్రెస్ట్. సో దానివల్ల ఆ రేట్ తగ్గించడం వల్ల గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏషియా స్పెసిఫిక్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ కెల్విన్ వాంగ్ ప్రకటించారు. ఇప్పట్లో గోల్డ్ 3,000 తర్వాత $3,200 యూఎస్ ఔన్స్కి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు తగ్గినంతకాలం తగ్గి ఒకేసారి పెరిగే అవకాశాలు ఉన్నాయి మనకి. సో గోల్డ్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ ఇట్స్ టెంపరీ గ్యాప్, అంటే స్టాప్ గ్యాప్ అంటారు. గోల్డ్ అనేది కంటిన్యూస్గా 0, 10,000, 5,000, 20,000కి రాదు. 10,000 నుండి 15,000 తగ్గే సూచనలు ఉన్నాయి. మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో అప్ టు 1 lakh వెళ్ళే ఛాన్స్ ఉంది 24 క్యారెట్. అదేవిధంగా వెండి రేట్ కూడా చూసాం. సో ఈ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఆలోచించి కొనుక్కోవాలి. దెన్ ఇట్స్ ట్రేడింగ్. బులియన్ మార్కెట్ ఎలా ఉంటుంది, షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు తెగుతుందో తెలియదు మనకి, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో దాన్ని బట్టి చూసుకుంటే గోల్డ్కి మనకి మంచి ప్రాచుర్యంగా, అంటే ఇండియాలో భారతదేశంలో కన్జంప్షన్ అనేది గోల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీ. ఇండియాలో కూడా సౌత్ ఇండియా ఇంకా మోర్ కనిపిస్తుంటుంది. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ లిక్విడబుల్ అసెట్. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మిగతా వస్తాయో రాదని మనకు తెలియదు. గోల్డ్కి ఉన్న ప్రాముఖ్యత అది. మీరు 95, 96 to 2001-2లో చూసుకుంటే గోల్డ్ రేట్ భారీగా తగ్గాయి. కరోనాలో తగ్గింది. సో పెరిగేది ఎంత రేట్ పెరుగుతుందో మనకు తెలియదు. కంపేర్ టు రియల్ ఎస్టేట్ డెఫినెట్లీ గోల్డ్ గ్రోత్ ఈజ్ లెస్. బట్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఇమీడియట్గా లిక్విడేట్ చేయాలంటే చేసుకోలేము. గోల్డ్లో మాత్రం చేసుకోలేదు. స్టాక్ మార్కెట్ అనేది వెరీ వాలటైల్ మార్కెట్, హైలీ వాలటైల్ మార్కెట్. సో గోల్డ్ రానున్న రోజులు ఇంకో తగ్గుతుంది. కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు, బట్ అవసరం ఉంటేనే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడైనా రిజర్వ్స్ ఏదైనా కంట్రీస్ కానీ ఇబ్బందులు ఉంటే, యుద్ధాల్లో ఉండి, ఫైనాన్స్లో ఉంటే ఒకేసారి 1,000-2,000 టన్నులు రిలీజ్ చేస్తారు మార్కెట్. రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ రేట్ తగ్గుతుంది. నేను ఆల్వేస్ చెప్తాను, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. అదే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది చూసుకుంటే ఆ కంపారిజన్ ఆల్వేస్ మొదటి ఫాలో అవుతున్నాను. 1920, 1930లో 20, 30, 40 రూపాయలు ఉండేది తులం బంగారం. ఇప్పుడు ఎంత అయిందో మనకు తెలుసు. సో గోల్డ్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడానికి డెఫినెట్గా ఇది మంచి టైం. కంటిన్యూస్గా ఇంకెంతో కాలం తగ్గదు. మేబీ అనదర్ 15-20 మంత్స్ లేదా జనవరి, ఫిబ్రవరి రేట్లు మళ్ళీ పెరిగే సూచనలు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు డెఫినెట్గా గోల్డ్ కొనుక్కొని రిజర్వ్ చేసుకోండి. జనరల్గా నేను చెప్తుంటే ఏ ఫ్యామిలీకైనా ఒక 1/2 kg to 1 kg గోల్డ్ ఇంట్లో ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కావాలనుకుంటే దీన్ని లిక్విడేట్ చేసుకోవచ్చు. అదర్స్ ఇంకా క్యారెట్ 24 క్యారెట్ ఇచ్చుకోవాలో 22 క్యారెట్ ఇచ్చుకోవాలంటే నా ప్రకారం 22 క్యారెట్ అంటే వాడుకుంటూ మీరు వాడుకోవచ్చు. 24 క్యారెట్ అయితే పక్కన పెట్టేసి ఉంటుంది. సో చూసుకొని దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు.